హై టు ఆల్. ఇప్పుడు మీరు చూస్తుంది ఏకాంబరేశ్వర ఆలయం అండి. ఇది కాంచీపురంలో ఉంటుంది. అమ్మవారు ఇక్కడ స్వామివారిని స్వయంగా తయారు చేశారు, మట్టితో తయారు చేశారు కాబట్టి దీనికి పృథ్వీలింగం. ఇది పంచభూత లింగాలలో ఇది 4వ లింగం అండి. ఇక్కడ స్వామివారు ప్రత్యేకత ఏమిటంటే అన్ని అభిషేకాలు జరుపుతుంటారు శివలింగాలకి, కానీ ఇక్కడ అలా చెయ్యరు. స్వామివారికి ప్రత్యేకంగా చాలా జాగ్రత్తలు తీసుకొని ఆయన అభిషేకం చేస్తారు. ఎందుకంటే ఇది మట్టితో తయారు చేసిన లింగం కాబట్టి అందుకని ఇక్కడ అభిషేకాలు ఉండవు. ఎంతో దీక్షగా కఠినమైన ప్రార్థనలు చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకున్నారు. ఆ ప్రేమతో ఒక్కసారిగా ఉబ్బి తబ్బిపోయి ఆమెను స్వామిని ఆలింగనం చేసుకున్న ఆకారంలోనే ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటారు. ఏకాంబరేశ్వరం అంటే అర్థం ఏమిటంటే, ఏకం అంటే ఇక్కడ మామిడి చెట్టు. అమ్మవారు మామిడి చెట్టు కింద కూర్చొని స్వామివారి కోసం ఎన్నో ఏళ్ళు దీక్ష చేసిందని చెప్పి ఇక్కడ ఆ మామిడి చెట్టు రూపాలు కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఆ కాలంలో అమ్మవారు కూర్చొని సేద తీరింది, ప్రార్థన చేసింది, తపస్సు చేసిన ఆ చెట్టు కూడా ప్రత్యేకంగా ఒక సైడ్ ఉంది. మీరు ఖచ్చితంగా దాన్ని చూడండి. గుడికి వెళ్ళే ద్వారంలోనే మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఖచ్చితంగా మర్చిపోకుండా చూడండి. ఈ క్షేత్రం విశిష్టత ఏమిటంటే స్వామివారు పృథ్వీలింగం కాబట్టి ఎవరికైనా భూములు కానీ ఇల్లు కొనాలనుకున్నా కట్టాలనుకున్నా ఆశ తీరని వాళ్ళు ఈ క్షేత్రంకి వెళ్ళి చూసి ఏదైనా మనసులో కోరుకొని మళ్ళీ నీ క్షేత్రానికి వస్తాను, నాకు ఇది చేయి స్వామి అని అడిగితే ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారు. ఇక్కడ ప్రధానమైనవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్వామివారికి అభిషేకాలు చేయరు, వేరే మూర్తులకి చేస్తారు. అమ్మవారు స్వయాన చేతులతో తయారు చేసి పెట్టింది కాబట్టి గర్భగుడి మూల విరాట్ని జాగ్రత్తగా చూసుకొని అభిషేకాలు కానీ పూజలు కానీ చేస్తారు. ఏకాంబరేశ్వరం చాలా పీస్గా ఉంటుంది. ఇప్పటికీ అమ్మవారు కూర్చున్న మామిడి చెట్టు ఉంటుంది. ఖచ్చితంగా మీరు చూడండి. ఇక్కడ స్వామిని ఏకాంబరేశ్వర్ స్వామి అంటారు. అమ్మవారిని ఎలవరకు జాలి అని పిలుస్తారు. కొత్తగా ఉంది కదండి. ఇంకొక పేరు కామాక్షి. మన కాంచీపురం కామాక్షి అమ్మవారికి ఎంత ప్రసిద్ధి కదండి. ఈ క్షేత్రానికి వచ్చిన వాళ్ళు కామాక్షి అమ్మవారిని కూడా చూసుకోండి, కానీ ప్రధానంగా స్వామిని చూసుకొని తర్వాత కామాక్షి అమ్మ టెంపుల్కి వెళ్ళండి. అన్నీ బాగున్నాయి కదా. ఇప్పుడు మీకు ఏంటి డౌట్, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కదా. మీరు ఎక్కడి నుంచి వెళ్ళినా కాంచీపురానికి మినీ బస్సులు ట్రైన్లు ఉంటాయి. అక్కడ నుంచి రాగానే ఆటోకి 20 రూపాయలు ఇస్తే చాలండి, గుడి దగ్గర దింపుతారు. ఇంకా లేదు మేము తిరగలేము అనుకున్న వాళ్ళు ఒక 500 ఇచ్చారంటే చుట్టుపక్కల ఉన్న 5 గుళ్ళు ఉంటాయి విశిష్టమైనవి, మీకు అలా తిప్పి చూపించేస్తారు. తిరగలేని వాళ్ళకి ఇది మంచి ఆప్షను. డబ్బుల గురించి ఆలోచించకండి. ఎండ టైంలో వెళ్ళారంటే చచ్చిపోతారు గ్యారంటీ తిరగలేక. సో అక్కడ యూనిటీగా ఉండి ఆటోలు కూడా సామాన్యంగా దొరకవు కాబట్టి ఇలా మాట్లాడుకొని అన్నీ చూసుకొని మళ్ళీ మీరు ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దింపేస్తాడు కాబట్టి ఇది బెస్ట్. అండ్ నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఏమన్నా కానీ ఇంకా తెలుసుకోవాలనుకుంటే నన్ను అడిగేయండి కామెంట్ రూపంలో.